సప్లై అండ్ డిమాండ్ ట్రేడింగ్ చాలా పాపులర్, కానీ చాలామంది దీన్ని తప్పుగా వాడుతుంటారు. అసలు కదేంటో చూద్దాం. చూడ్డానికి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న జోన్లు ఫెయిల్ అవ్వడం ఎప్పుడైనా గమనించారా? ట్రేడ్ తీసుకుంటాం, కానీ ప్రైస్ బ్రేక్ అయిపోతుంది. అయితే ఈ కాన్సెప్ట్ తప్పేం కాదు, కాని దాన్ని వాడే పద్ధతిలోనే ఓ చిన్న సమస్య ఉంది. దాన్ని సరిచేస్తే చాలు. అసలు సీక్రెట్ ఏంటంటే మనం జోన్స్ వెతకడం ఆపి ఫుట్ ప్రింట్స్ ఫాలో అవ్వాలి. ఈ ఫుట్ ప్రింట్స్ అంటే స్మార్ట్ మనీవి, అంటే పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అన్నమాట. మార్కెట్ను కదిలించేది వీళ్లే. ఈ ఫుట్ ప్రింట్స్ ఎలా కనిపిస్తాయంటే పెద్ద పెద్ద క్యాండిల్స్, భారీ వాల్యూమ్. రీటైలర్స్ వల్ల ఇది అస్సలు సాధ్యం కాదు. ఈ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా 4 బేసిక్ సప్లై అండ్ డిమాండ్ ప్యాటర్న్లు ఏర్పడతాయి. వాటిని గుర్తించడమే మన మొదటి పని. ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ ర్యాలీ, ఇవే ఆ 4 ప్యాటర్న్స్. మంచి ట్రేడ్స్ దొరికేది ఇక్కడే. సరే, ప్యాటర్న్ కరెక్ట్గానే ఉంది, అయినా కొన్నిసార్లు జోన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? అక్కడే అసలు విషయముంది. ఎందుకంటే అన్ని జోన్లు ఒకేలాగా ఉండవు. కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని వీక్గా. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే ఒక జోన్ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అని ఎలా తెలుస్తుంది? ప్రైస్ ఆ జోన్ నుంచి ఎలా బయటికి వెళ్ళిందన్నదే కీలకం. దీనికి 2 సింపుల్ టెస్ట్లున్నాయి. మొదటిది డిస్టెన్స్ టెస్ట్. దీంతో స్మార్ట్ మనీ ఇంట్రెస్ట్ లెవెల్స్ అంచనా వేయొచ్చు. ప్రైస్ జోన్ నుంచి కొంచెం దూరమే వెళ్ళి తిరిగొస్తే అది స్ట్రాంగ్, అదే చాలా దూరం వెళ్తే వీక్ అని అర్థం. రెండోది మొమెంటం టెస్ట్. జోన్ నుంచి ప్రైస్ ఎంత వేగంగా, ఎంత పవర్ఫుల్గా వెళ్ళిందో ఇది చూపిస్తుంది. ప్రైజ్ వేగంగా పెద్ద క్యాండిల్స్తో వెళ్తే అది స్ట్రాంగ్ జోన్. అదే నెమ్మదిగా చిన్న చిన్న క్యాండిల్స్తో వెళ్తే అది వీక్ జోన్. ఓకే, ఇప్పుడు మన దగ్గరే ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది. అసలు ట్రేడ్ ఎలా తీసుకోవాలి? ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రైస్ జోన్ని టచ్ చేయగానే ఎంటర్ అవ్వడం. ఇది చాలా రిస్కీ. ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ప్రైస్ జోన్లోకి వచ్చాక ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. ఆ తర్వాతే ట్రేడ్ తీసుకుంటారు. సో సింపుల్గా చెప్పాలంటే జోన్ని ట్రేడ్ చేయకూడదు. జోన్కి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి ట్రేడ్ చేయాలి. అయితే ఈ పెద్ద క్యాండిల్స్లో కూడా కొన్నిసార్లు దాగి ఉన్న బలహీనతలుంటాయి. అవేంతో తెలుసుకోవాలనుందా?